చూపెడతారు అక్కడ. ప్రజల ముందు అయితే మనం ఏమైనా మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు. అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్ చూడగానే సుప్రీంకోర్టుకి అర్థమైపోయింది, అందుకనే స్వతంత్ర కమిటీ వేసింది. ఆ రిపోర్ట్లోనే ఇది న్యాయస్థానాలకు పనికిరాదని రాస్తుంది, ఇది చట్టానికి పనికిరాదని రాస్తుంది, ఇది సోషల్ మీడియాకి కూడా పనికిరాదని రాస్తుంది, ఇది కేవలం మీకు రెఫరెన్స్ కోసం అని రాసింది. ఇంకోటి, ఇది నిజమో కాదో చెప్పలేము కూడా అని రాసింది. దానికి కారణాలు రాసింది. ఆవు తినే ఆహారం బట్టి ఉంటది, ఆవు అనారోగ్యం బట్టి ఉంటది, ఆవుకు ఉన్నటువంటి జబ్బుల్ని బట్టి ఉంటది, ఇవన్నీ రాసింది అందులో. అప్పుడు ఏం చేయాలి? దీనికి క్రాస్ చెక్ చేయించాలి, సెకండ్ ఒపీనియన్. అదే కదా అడిగింది సుప్రీంకోర్టు, చేయించమని. అప్పుడు ఏమనాలా? ఎస్ఎస్ మేము చేపిస్తామండి, ఆన్ ది వే ఉన్నామని చెప్పాలి. అసలు అప్పటికే చేసి ఉండాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఏం టెస్ట్ చేయిస్తారు నాకు అర్థం కాల. ఇవాళ తెచ్చిన ఏం టెస్ట్ చేపిస్తాను ఎట్ట తెలుసుద్ది? మరి 5 ఏళ్లలో లడ్డూలో కల్తీ జరిగిందో నువ్వు ఎట్టా ప్రజలకు చెప్తున్నావు? తిన్న భక్తులందరూ ఎందుకు మోసం చేస్తున్నావు? తిన్న భక్తులందరూ నువ్వు తినేసిందంత మాంసము, ఆవు మాంసము, పంది మాంసము, చేప అని చెప్పి ఎందుకు చెప్తున్నావు? వాళ్ళని ఎందుకు మనోవేదకు గురి చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అంత మోసం చేస్తున్నావు నువ్వు? అది నువ్వు నిజంగా దాన్ని ఏమైనా ధృవీకరించావా? పోనీ కనీసం లడ్డూని టెస్ట్ చేయించావని సుప్రీంకోర్టు అడిగింది కదా. ఇది ప్రాథమికంగా నీకుగా తెలియాల్సింది, అది లడ్డూ టెస్ట్ చేయించాలన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళు